ఈ వీడియోలో మనం నీట్ బయాలజీ లెక్చర్ 2 గురించి మాట్లాడుతున్నాం. సో లివింగ్ వరల్డ్ అనే చాప్టర్లో ఎన్సీఆర్టీ బుక్లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి వింటే చాలు కంప్లీట్గా ఈ టాపిక్ అనేది మీకు అర్థమైపోతుంది. సో నా క్లాసెస్ కొంచెం లెందీగా ఉంటాయి, కానీ లెందీగా ఉన్నా సరే 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పర్ఫెక్ట్ టెర్మినాలజీకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్స్లో పిన్ చేస్తాను. ఆ లింక్ మీరు లాగిన్ అయితే నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నీట్ కోచింగ్ అనేది బయాలజీకి సంబంధించి పర్ఫెక్ట్ కోచింగ్ అనేది జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఫ్లాట్ 30%, అంటే ఎవరైతే ఫస్ట్ 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా 20% ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఇక్కడ గత వీడియోలో మనం ఏం చెప్పామంటే అసలు రిప్రొడక్షన్ అంటే ఏంటి, అసలు ఎలా జరిగింది, లివింగ్ వరల్డ్ అనేది ఎలా ఉంటుంది, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేసి మాట్లాడుకున్నప్పుడు దాంట్లో గ్రోత్, రిప్రొడక్షన్ అలాగే ఎన్విరాన్మెంటల్ కండిషన్కి అది ఏమవుతుంది, రెస్పాండ్ అవుతుంది, ఇమీడియట్ రెస్పాండ్ అవుతుంది అనేసి మనం ఇక్కడ చెప్పాము. ఒకసారి మొదటిసారి యొక్క వీడియో చూస్తే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూద్దాం. రిప్రొడక్షన్ లైక్ వైజ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. సో రిప్రొడక్షన్ అంటే మీకు తెలుసు, జనరల్గా మీకు రిప్రొడక్షన్ అనేది 3 టైప్స్లో ఉంటుంది. సెక్సువల్ రిప్రొడక్షన్, అసెక్సువల్ రిప్రొడక్షన్ అనమాట. అలాగే కొన్ని ఏమో వేరేగా ఉంటుంది అనమాట. సో రిప్రొడక్షన్ అనేది సెక్సువల్ రిప్రొడక్షన్ వచ్చేసి డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ డైరెక్ట్గా ఏమవుతుంది, వాళ్ళు రిప్రొడక్షన్లో పాల్గొంటారు. అక్కడ జరగడం ద్వారా దాన్ని ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్ అనేసి మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఇక్కడ మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా అక్కడ ఫ్యూజన్ జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది, ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు జాగోట్ అవుతుంది. జాగోట్ స్టేజ్ వచ్చిన తర్వాత ఎంబ్రియో స్టేజ్, ఎంబ్రియోనిక్ స్టేజెస్ అనేవి మళ్ళీ వచ్చి ఫైనల్గా బేబీ అనేది బర్త్ అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అసెక్సువల్ రిప్రొడక్షన్ ఉంటుంది. అసెక్సువల్ రిప్రొడక్షన్ ఓన్లీ ప్లాంట్స్లో మాత్రమే ఉంటుంది. సెక్సువల్ రిప్రొడక్షన్ వచ్చేసి యానిమల్స్లో ఉంటుంది అనమాట. అసెక్సువల్ రిప్రొడక్షన్ వచ్చేసి అంటే ప్లాంట్స్లో సెక్సువల్ రిప్రొడక్షన్ అలాగే అసెక్సువల్ రిప్రొడక్షన్ రెండు మనం చూడవచ్చు. సో రెండు ఇక్కడ ప్రజెంట్ అవుతాయి అనమాట. కొన్ని ఏమో వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ యొక్క ప్లాంట్స్ ఉంటాయి. కాబట్టి ఆ ప్లాంట్స్ అనేవి కొన్నేమో సెక్సువల్ రిప్రొడక్షన్ చేస్తాయి, కొన్నేమో అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది మన ఇక్కడ చేస్తాయి అనమాట. సో వాటిని ఇక్కడ క్రిప్టోగామ్స్, పెండ్రోగామ్స్ అంటాం. సో అది రిలీజ్ చేసే సీడ్స్ అలాగే ఫ్లవర్స్, ఫ్రూట్స్ని బట్టి వాటిని డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అవన్నీ మీకు ఫర్దర్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రిప్రొడక్షన్ అంటే మనందరూ తెలుసు ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. సో రిప్రొడక్షన్ అనేది ఒక క్యారెక్టరు, లివింగ్ ఆర్గానిజం చేసే ఒక రిప్రొడక్షన్ అనేది ఒక క్యారెక్టర్ అనమాట. దాని ద్వారా మనకి నెక్స్ట్ జనరేషన్ అనేది ఫామ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ రిప్రొడక్షన్ రిఫర్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రోజెనీ ప్రాసెసింగ్ ఫీచర్స్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు దోస్ ఆఫ్ పేరెంట్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే మనమే, ఓకేనా. సో యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏమవుతుంది, రిప్రొడక్షన్ ఏం చేస్తుంది, రిఫర్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రోజెనీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రోజెనీ అనేది ఒకటి వచ్చింది, ఇది ఒక టెర్మినాలజీ వర్డ్. ప్రోజెనీ అంటే ఏంటో ఇక్కడ మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. సో రిఫర్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రోజెనీ. ప్రోజెనీ అంటే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్, అంటే రిప్రొడక్షన్ జరిగినప్పుడు నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కలుస్తాయి. ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కలుస్తాయో అక్కడ రిప్రొడక్షన్ జరుగుతుంది. రిప్రొడక్షన్ జరిగినప్పుడు నెక్స్ట్ జనరేషన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఇక్కడ ప్రోజెనీ అంటారు అనమాట. అంటే అమ్మ నాన్న మనం, అంటే ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోజెనీస్ అని ఇక్కడ మనం చెప్పుకుంటాం అనమాట. సో రిప్రొడక్షన్ ఏం చేస్తుందంట, దేన్ని రిఫర్ చేస్తుంది, ప్రొటెక్షన్ ఆఫ్ ప్రోజెనీ రిఫర్ చేస్తుంది. ప్రోజెనీ అంటే ఎవరు, నెక్స్ట్ జనరేషన్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోజెనీ అంటారు. మరి ఈ యొక్క ప్రోజెనీకి ఏముంటుంది, పొసెసింగ్ ఫీచర్స్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు దోస్ ఆఫ్ పేరెంట్స్. మరి ఇక్కడ ఈ ప్రోజెనీ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ జనరేషన్ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం ఫీచర్స్ ఉంటాయి అంటే సిమిలర్ టు దోస్ ఆఫ్ పేరెంట్స్. ఇక్కడ ఏమవుతుంది, కొంతమంది ఏమో మనకి చూడండి, మన పిల్లలు ఉంటారు, అంటే మనమే ఉన్నాం అనుకోండి, మనం కొన్ని లక్షణాలు మన అమ్మలా ఉంటాం, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏమో నాన్నలా ఉంటాం. అరే ఈ కన్నేమో వాళ్ళ నాన్నలా ఉంది, ముక్కేమో వాళ్ళ అమ్మలా ఉంది, లేకపోతే ఈమె ముఖం ఇలా ఉంది, లేకపోతే ఇతను చూడడానికి కంప్లీట్గా వాళ్ళ పేరెంట్లానే ఉన్నాడు, లేదా కంప్లీట్గా వాళ్ళ మదర్లా ఉన్నాడు అని చెప్తారనమాట. సో వాటిని ఇక్కడ ఏమంటున్నాము, సో ప్రోజెనీకి ఏమవుతుంది, కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో వాటిని ఇక్కడ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. వన్ ఆర్ మోర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి వాళ్ళకి ప్రోజెనీ నుంచి వస్తాయన్నమాట. ఓకేనా. చూడడానికి ఉంటే పేరెంట్లా ఉండొచ్చు, అంటే మదర్లా ఉండొచ్చు, లేదా ఫాదర్లా ఉండొచ్చు, లేదా ఇద్దరు క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇక్కడ కలవచ్చు అనమాట. ఇన్వారబుల్లీ అండ్ ఇంప్లిసిటీ వి రిఫర్ టు సెక్సువల్ రిప్రొడక్షన్. సో ఈ విధంగా ఇన్వారబుల్గా అలాగే ఇంప్లిసిటీ జరిగితే వాటిని మనం ఇక్కడ సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం అనమాట. సో సెక్సువల్ రిప్రొడక్షన్లో ఏం జరుగుతుంది, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా వచ్చిందో అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ అనేది వస్తుంది. దాన్ని ఇక్కడ మనం ప్రోజెనీ అంటాం. ఈ ప్రోజెనీకి ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, పేరెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవేంటంటే కొన్నేమో పేరెంట్లా ఉండొచ్చు, అంటే మదర్లా ఉండొచ్చు, కొన్నేమో ఫాదర్లా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ బై అసెక్సువల్
అసెక్సువల్ మీన్స్ ఆల్సో. అలాగే కొన్ని ఆర్గానిజమ్స్ ఏమవుతుంది రిప్రొడ్యూస్ బై అసెక్సువల్ మీన్స్ ఆల్సో. అంటే కొన్నేమో ఇప్పుడు మనం ఫస్ట్ టైం సెక్సువల్ రిప్రొడక్షన్ గురించి మాట్లాడాము, ఇప్పుడు వచ్చేసి అసెక్సువల్ రిప్రొడక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఫంజై మల్టిప్లై అండ్ స్ప్రెడ్ ఈజీలీ డ్యూ టు ద మిలియన్ ఆఫ్ అసెక్సువల్ స్పోర్స్ బై ది ప్రొడ్యూసర్. సో ఇక్కడ చూసాము ఫంజై, మీకు తెలుసు ఫంగై అంటాం. సో ఫంగై అలాగే ఇక ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. సో మల్టిప్లై అయ్యి ఏమవుతుందంట స్ప్రెడ్ ఈజీలీ డ్యూ టు ద మిలియన్ ఆఫ్ సెక్సువల్ స్పోర్స్. అప్పుడు ఏమవుతుంది, దీనికి ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్ వచ్చిందో ఆ ఫేవరబుల్ కండిషన్లో ఈ ఫంజై ఏమవుతుందంటే స్ప్రెడ్ అయ్యి మల్టిపుల్ మిలియన్ ఆఫ్ కాపీస్ అనేది ఇక్కడ స్పోర్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. సో దాన్ని ఇక్కడ అసెక్సువల్ స్పోర్స్ అంటారు. సో ఈ విధంగా నెక్స్ట్ జనరేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఒకటేంటి డైరెక్ట్ కండిషన్లో సెక్సువల్ రిప్రొడక్షన్ జరిగి అలా వస్తే, ఇక్కడ ఏ అయితే కొన్ని సింగిల్ సెల్లర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం అసెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అంటే అసెక్సువల్ అంటే ఏంటి, తనంతటిగా అదే ఫేవరబుల్ కండిషన్లో డెవలప్ అయ్యి అది మల్టిప్లై అయ్యి స్పోర్స్ని ఫామ్ చేస్తుంది. ఇన్ లోవర్ ఆర్గానిజమ్స్ లైక్ ఈస్ట్ అండ్ హైడ్రా. అలాగే ఏ అయితే లోవర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ యొక్క అసెక్సువల్ రిప్రొడక్షన్ స్పోర్స్ ద్వారా జరిగే అసెక్సువల్ రిప్రొడక్షన్ అని చూడొచ్చు ఈస్ట్ అండ్ హైడ్రా. ఓకేనా. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ చూడండి వి అబ్జర్వ్ బడ్డింగ్. సో దాన్ని ఇక్కడ ఏమంటాము బడ్డింగ్ అనేసి మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అసెక్సువల్ రిప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఫంజై అంటే మల్టిప్లై అయ్యి నెక్స్ట్ జనరేషన్ ఫామ్ చేస్తే దాన్ని అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటారు. దానికి బడ్డింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చిన ఏదైతే టెర్మినాలజీ ఉందో ప్లానేరియా ఉందో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ ప్లానేరియా ఫ్లాట్ వామ్స్ వి అబ్జర్వ్ ట్రూ రీజనరేషన్. ఓకేనా. ట్రూ రీజనరేషన్ అంటే ట్రూ అంటే నిజం అని అర్థం. రీజనరేషన్ అంటే ఏమవుతుంది, మరలా ఒక నెక్స్ట్ జనరేషన్ ఫామ్ చేసుకోగలే క్యాపబిలిటీ ఏదైతే ఉందో దాన్ని రీజనరేషన్ అంటాం అనమాట. అంటే ఒక సెల్లే ఇంకొక న్యూ ఆర్గానిజంని ఫామ్ చేయగలదు. దాన్ని ఇక్కడ ట్రూ రీజనరేషన్ అంటాము. ట్రూ రీజనరేషన్ ఎక్కడ జరుగుతుంది అనేసి మిమ్మల్ని అడగచ్చు. ప్లానేరియా గుర్తుపెట్టుకోండి, ప్లానేరియా లేదా ఫ్లాట్ వామ్స్ అంటాము. సో ప్లానేరియా అనేది ఏంటంటే సైంటిఫిక్ నేమ్, ఫ్లాట్ వామ్స్ అనేది ఏంటంటే జనరల్ నేమ్ అనమాట. సో ఇక్కడ ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిజమ్స్ రీజనరేట్ ద లాస్ట్ ఆఫ్ పేరెంట్ ఆఫ్ ఇట్స్ బాడీ అండ్ బికమ్స్ ఏ న్యూ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ముక్కలు కాబట్టిన ఆర్గానిజమ్స్. అంటే ఇప్పుడు ఒక ఆర్గానిజంని ఏది ఇట్లా కట్ అయిపోయింది అనుకోండి, ఆ కట్ అయిందే మరలా ఇంకొక ఆర్గానిజంని ఫామ్ చేయగలదు. సో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం ట్రూ రీజనరేషన్ అనేసి అంటాం. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు బల్లి తోక తెగిపోయి కింద పడినప్పుడు ఆ బల్లి చనిపోదు, మరలా ఏమవుతుంది ఆ తోక ఒక 15-20 రోజుల తర్వాత మరలా దానికి టెయిల్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని ఇక్కడ రీజనరేషన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ఆ రీజనరేషన్ వేరు, ఈ రీజనరేషన్ వేరు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా న్యూ ఆర్గానిజం వస్తే అక్కడేంటి ఓన్లీ ఆ టెయిల్ మాత్రమే, ఆ తోక ఏదైతే ఉందో అది మాత్రమే రీజనరేట్ అవుతుంది. సో అది వేరు ఇది వేరు. కాకపోతే ఏంటంటే మీకు ఈజీగా గుర్తుండడానికి మీకు చెప్తున్నాను. ఓకేనా. అదే. సో ఇక్కడ ఏమవుతుంది ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది ఈ యొక్క ప్లానేరియాలో. ఈ యొక్క ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిజం రీజనరేట్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్స్ బాడీ అండ్ బికమ్స్ ఏ న్యూ ఆర్గానిజం. సో ఇక్కడ ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిజం ఏమవుతుంది రీజనరేట్ అయ్యి దాన్ని కోల్పోయిన లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఆఫ్ ఇట్స్ బాడీ అండ్ బికమ్స్ ఏ న్యూ ఆర్గానిజం. అంటే అది కోల్పోయిన పార్ట్ ఏమవుతుందంట న్యూ ఆర్గానిజంగా ఫామ్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ ట్రూ రీజనరేషన్ అనేసి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎక్కడ ఏ ఆర్గానిజంలో మనం ట్రూ రీజనరేషన్ అనేది చూస్తామనేసి మనం బిట్ అడగచ్చు. అదేంటంటే ప్లానేరియా, దాన్ని మనం ఇక్కడ ప్లాట్ఫామ్ అంటాము. సో ఈ ప్లాట్ఫామ్లో ఏం జరుగుతుంది, ఏదన్నా ఒక పార్ట్ అనేది కట్ అయిపోతే అది ఒక న్యూ ఆర్గానిజంగా డెవలప్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ ట్రూ రీజనరేషన్ అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ చూడండి ద ఫంజై, the filamentous algae, the protonema of mosses ఆల్ ఈజీలీ మల్టిప్లై బై ఫ్రాగ్మెంటేషన్. అలాగే ఫంజే అలాగే ఫిలమెంటస్ ఆల్గే ఏదైతే ఉందో, సో ఇక్కడ ఫిలమెంటస్ అంటే చూడండి బల్బ్ లాగా, అంటే ఒక ముద్దలాగా ఉంటుంది, దాన్ని ఇక్కడ ఫిలమెంటస్ అంటారు. సో ఇది ఏంటంటే ఒక సైంటిఫిక్ వర్డ్ అనమాట. ఓకేనా. సో ఫిలమెంటస్ ఆల్గే అంటే ఒక ముద్దలాగా ఏర్పడిన ఒక ఆల్గే ఏదైతే ఉందో ద ప్రోటోనిమా ఆఫ్ మోసెస్, దానికి ప్రోటోనిమా ఆఫ్ మోసెస్ అంటాం. ఆల్ ఈజీలీ మల్టిప్లై బై ఫ్రాగ్మెంటేషన్. ఇవన్నీ ఏమవుతుందంటే మల్టిప్లై అవుతాయి, అంటే 2, 4, 6, 8, 10, 12, 14 అట్లా మల్టిప్లై అవుతాయి. మల్టిప్లై బై ఫ్రాగ్మెంటేషన్. ఏ ప్రాసెస్ ద్వారా మల్టిప్లై అవుతాయి అంటే ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ వల్ల అది మల్టిప్లై అయ్యి. సో వెన్ ఇట్ కమ్స్ టు యూనిసెల్యులర్ ఆర్గానిజం లైక్ బ్యాక్టీరియా, యూనిసెల్యులర్ ఆల్గే అరే అమీబా, రిప్రొడక్షన్ బై ఇట్స్ సినోనిమ్ విత్ గ్రోత్. సో ఇక్కడ ఏమవుతుంది, వెన్ ఇట్ కమ్స్ ట్రూ
యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా. అంటే ఇప్పుడు యూనిసెల్యులర్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏదైతే ఉన్నాయో బ్యాక్టీరియా, అలాగే యూనిసెల్యులర్ ఆల్గే ఏదైతే ఉందో, అలాగే అమీబా ఏదైతే ఉందో, వీటిలో రిప్రొడక్షన్ అనేది సినోనమస్ విత్ గ్రోత్. సో గ్రోత్ ద్వారా జరిగే ఇది డెవలప్మెంట్ అనమాట. అంటే మీరు ఇప్పుడు చూసే ఉంటారు బ్యాక్టీరియాలో ఏమవుతుంది, మనం బ్యాక్టీరియాలో ఎలా ఉంటుంది, కాంజుగేషన్ అనేది ఏర్పడుతుంది. ఆ కాంజుగేషన్ అనేది రెండు పక్కన రెండు యాడ్జసెంట్ అతుక్కుంటాయి. సో రెండు అటాచ్ అవుతాయి. అటాచ్ అయినప్పుడు అక్కడ కాంజుగేషన్ ట్యూబ్ అనేది ఏర్పడుతుంది. ఆ కాంజుగేషన్ ట్యూబ్ ద్వారా అక్కడ ఏదైతే డిఎన్ఏ అయితే ఉందో ప్లాస్మిడ్ డిఎన్ఏ అనేది అటు ట్రాన్స్ఫర్ అయ్యి మరలా అది ఒక న్యూ ఆర్గానిజంగా అది ఫామ్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ కాంజుగేషన్ అంటారు అనమాట. అంటే ఒక బ్యాక్టీరియానే ఏమవుతుంది, 2 బ్యాక్టీరియాస్ ఫామ్ చేస్తుంది. అంటే ఒక అమీబానే 2 అమీబాస్ని ఫామ్ చేస్తుంది. సో దాన్ని ఇక్కడ సినోనమస్ విత్ గ్రోత్ అనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్స్, వీ హ్యావ్ ఆల్రెడీ డిఫైన్డ్ గ్రోత్ యాజ్ ఈక్వలెంట్ టు ఇంక్రీజ్ ఇన్ సెల్ నెంబర్ ఆర్ మాస్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది, 1 2 అవుతుంది, అలాగే 2 ఇంకొక 2 4ని ఏర్పరుస్తుంది అనమాట. సో ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అనేది ఎలా అవుతుందమ్మా, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ సెల్ నెంబర్ ఆర్ మాస్. హెన్స్ వీ నోటీస్, ఆల్రెడీ మీకు చెప్పాను, దట్ ఇన్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎక్కడ చూస్తాము, సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా, అమీబా, పారామిషియం, వీటిల్లో మనం చూస్తాం. వీఆర్ నాట్ వెరీ ఫర్దర్, దే ఆర్ మెనీ ఆర్గానిజమ్స్ విచ్ డు నాట్ రిప్రొడ్యూస్ మ్యూయల్ స్టెరైల్. అయితే కొన్ని ఏమో ఈ విధంగా డెవలప్ అయితే, అంటే ఇక్కడ ఏంటి, జనరల్గా మనం 3 టైప్స్లో చూస్తున్నాం, సెక్సువల్ రిప్రొడక్షన్, అలాగే అసెక్సువల్ రిప్రొడక్షన్, అలాగే బడ్డింగ్ అనేది చూసాము. సో ఇక్కడ కాంజుగేషన్ ఇవి ఉన్నాయి కదా. సో ఇక్కడ సింగిల్ సెల్యులర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం గ్రోత్ ద్వారా మల్టిప్లై అయ్యి అది ఇంకా నెక్స్ట్ జనరేషన్ అనేది ఫామ్ చేస్తుంది. దాని కాంజుగేషన్ అనేది మనం ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం అనమాట. అలాగే కొన్ని ఏంటంటే రిప్రొడక్షన్ అవ్వలేవు, సో విచ్ డు నాట్ రిప్రొడ్యూస్, వాటిని ఇక్కడ ఏమంటారు, మ్యూయల్స్, స్టెరైల్ వర్కర్ బీస్, అలాగే ఇన్ఫెర్టైల్ హ్యూమన్ కపుల్స్ అనమాట. దీన్ని స్టెరిలిటీ అంటారు. సో ఇక్కడ ఏంటంటే అది రిప్రొడ్యూస్ అవ్వలేవు, అంటే క్యాపబిలిటీ ఉండదు. సో వాటిని ఇక్కడ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఎవరెవరు ఎగ్జాంపుల్ చెప్పారు, మ్యూయల్స్ అనేసి, అలాగే స్టెరైల్ వర్కర్ బీస్ కూడా రిప్రొడక్షన్ జరగకుండా న్యాచురల్గా వచ్చేస్తే, అలాగే ఇన్ఫెర్టైల్ హ్యూమన్ కపుల్స్ వాళ్ళు కూడా అంతే. సో ఇప్పుడు చాలామందికి పిల్లలు పుట్టరు, వాళ్ళని కూడా ఇక్కడ అంటే ఇంకొక దాంట్లో వీళ్ళని యాడ్ చేయడం జరిగింది అనమాట. అంటే కొన్ని రిప్రొడక్షన్ జరగడం ద్వారా, కొన్నేమో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ద్వారా, అంటే గ్రోత్ మాస్ పెరగడం ద్వారా, కొన్నేమో అసెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా ఇక్కడ జరుగుతుంటే, ఇంకొకళ్ళు అసలు రిప్రొడక్షనే జరగదు. సో వాళ్ళకి క్యాపబిలిటీ అనేది ఉండదు, నెక్స్ట్ జనరేషన్ అనేది ఫామ్ చేయలేరు. వాటిని ఇక్కడ మ్యూల్స్, అలాగే స్టెరైల్ వర్కర్ బీసు, అలాగే ఇన్ఫెర్టైల్ హ్యూమన్ కపుల్స్ అనేసి మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో హెన్స్ రిప్రొడక్షన్ ఆల్సో కెనాట్ బీ ఇన్ ఆల్ ఇంక్లూజివ్ డిఫైన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఆఫ్ కోర్స్ ఆఫ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ క్యాపబుల్ ఫర్ రిప్రొడ్యూసింగ్ బై రెప్లికేటింగ్ బై ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఇన్ని రకాలుగా, అంటే లివింగ్ వాళ్ళలో ఇన్ని రకాలుగా మనకి రిప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఒకటంటే సెక్సువల్ రిప్రొడక్షన్, రెండోది వచ్చేసి అసెక్సువల్ రిప్రొడక్షన్, అలాగే కొన్నిట్లో సెక్సువల్ అసెక్సువల్ రెండు జరుగుతాయి, కొన్ని ఏమో బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని ఏమో అసలు ఫెర్టిలైజేషనే జరగదు అనమాట. అంటే ఇన్ఫెర్టైల్ అంటాము. సో ఇన్ఫెర్టిలిటీ అనేది దాంట్లో మనం ఇక్కడ చూస్తాం. దాన్ని ఇక్కడ మనం స్టెరిలిటీ అనేసి మనం సైంటిఫిక్గా చెప్తాం అనమాట. స్టెరిలిటీ అంటే ఏంటంటే సామర్థ్యం లేకపోవడం. సో వంధ్యత్వం అంటాం తెలుగులో అయితే. స్టెరిలిటీ అంటే ఏంటి, సామర్థ్యం లేకపోవడం. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఫామ్ చేయలేరన్నమాట. అంటే వాళ్ళు క్యాపబిలిటీస్ అనేవి నెక్స్ట్ జనరేషన్ ఫామ్ చేసడానికి క్యాపబిలిటీస్ అనేది ఉండవు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్యారెక్టర్ అనేది చూస్తున్నాం. అదేంటంటే ఇక్కడ ఆ క్యారెక్టర్ ఏంటంటే మెటబాలిజం అనమాట. అంటే ఫస్ట్ మనం గ్రోత్ చూసాం, తర్వాత రిప్రొడక్షన్ చూసాం, నెక్స్ట్ వచ్చేసి మెటబాలిజం అన్నాం. మెటబాలిజం అంటే బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ అయితే ఉన్నాయో వాటిని మనం మెటబాలిజం అంటాం. సో 1000 ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనేవి మన బాడీలో జరుగుతాయి. అవన్నీ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ కెమికల్స్. సో మనందరికీ తెలుసు ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అది ఏదైనా కావచ్చు, అంటే ప్లాంట్ కావచ్చు, యానిమల్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అవన్నీ దేంతో మేడప్ అవుతాయంట, కెమికల్స్తో మేడప్ అవుతాయి. దీస్ కెమికల్స్ స్మాల్ అండ్ బిగ్. కొన్ని కెమికల్స్ ఏమో చిన్నగా ఉంటాయి, కొన్ని కెమికల్స్ ఏమో పెద్దగా ఉంటాయి. బిలాంగింగ్ టు వైరస్ క్లాసెస్, సైజెస్, ఫంక్షన్స్. సో ఇక్కడ వేరియస్ క్లాసెస్, సైజెస్, ఫంక్షన్స్. సో ఇక్కడ ఏంటి, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఏముంటుందమ్మా, కెమికల్స్తో ఫామ్ అవుతుంది. ఈ కెమికల్స్ అనేవి ఏం చేస్తాయి,
స్మాల్గా ఉంటాయి, లేకపోతే పెద్దగా ఉంటాయి. అలాగే వీటిల్లో కూడా వేరియస్ సైజెస్ ఉంటాయి, వేరియస్ క్లాసెస్ ఉంటాయి, అలాగే వేరియస్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది, ఒక్కొక్కటి ఒక్కో సైజ్ ఉంటుంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క క్లాసెస్లో మనం ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఆర్ కాన్స్టెంట్లీ బీయింగ్ మేడ్ అండ్ చేంజ్డ్ ఇంటూ సమ్ అదర్ బయోమాలిక్యూల్స్. సో ఇక్కడ వీటిలో ఏమవుతుందంట, బీయింగ్ మేడ్, దేని ద్వారా ఇది మేడ్ చేయబడుతుంది, దేని ద్వారా ఇది తయారు చేయబడుతుంది, దేని ద్వారా ఇది కాన్స్టెంట్గా ఉంటుందంటే అది ఏంటంటే చేంజ్ ఇంటూ సమ్ అదర్ బయోమాలిక్యూల్స్. సో బాడీలో ఉండే కొన్ని బయోమాలిక్యూల్స్ అంటే తెలుసు, బయో అంటే లివింగ్ అనేసి అర్థం, మాలిక్యూల్స్ అంటే మన బాడీలో ఉండే పరమాణువులు ఏవైతే ఉన్నాయో వాటినే బయోమాలిక్యూల్స్ అంటారు. అంటే జీవిలో ఉన్న పరమాణువులు ఏవైతే ఉన్నాయో వాటిని బయోమాలిక్యూల్స్ అంటారు. మనలో ఉన్న బయోమాలిక్యూల్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, అమైనో యాసిడ్స్, వీటన్నిటిని మనం ఇక్కడ బయోమాలిక్యూల్స్ అంటాం అనమాట. సో దీస్ కన్వర్షన్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ మెటబాలిక్ రియాక్షన్స్. మరి ఈ యొక్క బయోమాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంట, కన్వర్షన్స్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ మెటబాలిక్ రియాక్షన్స్. ఇవే మనకి ఏం చేస్తున్నాయి, కన్వర్షన్ చేస్తాయి. సో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, ఫైనల్గా మెటబాలిక్ రియాక్షన్స్ కూడా మన ఇక్కడ జరుగుతాయి. దీస్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ అకరింగ్ సైమల్టేనియస్లీ ఇన్సైడ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ ఏదైతే బాడీలో జరిగే బయోమాలిక్యూల్స్, ఈ యొక్క ఏదైతే మనం చూసుకున్న మెటబాలిజం ఏదైతే ఉందో బయోమాలిక్యూల్స్ ద్వారా కెమికల్ రియాక్షన్ జరిగి ఎనర్జీ అనేది ఫామ్ చేసింది. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే రియాక్షన్ అకరింగ్ సైమల్టేనియస్లీ ఇన్సైడ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఎక్కడ జరుగుతుంది ఇదంతా రియాక్షన్స్ అనేవి మన హ్యూమన్ బాడీలో జరుగుతుంది అనమాట. సో బయోమాలిక్యూల్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్, వీటన్నిటిని మనం ఇక్కడ బయోమాలిక్యూల్స్ అంటాము. ఇవి లేకపోతే మన లైఫ్ అనేది సాగదు. సో ఇవన్నీ మనం తీసుకునే ఫుడ్లో మనకి ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం. సో యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఫంజై అండ్ మైక్రోబ్స్ ఎగ్జిబిట్ మెటబాలిజం. సో మెటబాలిజం ఎక్కడ ఉంటుందంటే అన్నిట్లో ఉంటుంది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మెటబాలిజం అక్కర్స్ ఇన్ అనేసి మిమ్మల్ని బిట్ అడగొచ్చు. ప్లాంట్స్ అయినా అనొచ్చు, యానిమల్స్ అయినా అనొచ్చు, ఫంజై అనొచ్చు, మైక్రోబ్స్ అనొచ్చు, ఆల్ ఆఫ్ ద అబవ్ అనేసి కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, మనం సరిగ్గా చదవలేకపోతే అప్పుడు ఏం పెడతాం, ప్లాంట్స్లోనే ఉంటుందేమో, యానిమల్స్లోనే ఉంటుందేమో, లేకపోతే మైక్రోబ్స్లో ఉంటుందేమో అనేసి ఆటోమేటిక్గా ఓన్లీ ఏదో ఒకటి పెట్టేసి వస్తాం. ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటుంది. అందుకోసం మనం నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నా క్లాసెస్ అనేవి కొంచెం డెప్త్గా ఉంటాయి, కొంచెం లార్జ్గా ఉంటాయి, కొంచెం ఓపెన్ చేసుకుని ఉండండి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్కి రావచ్చు. ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద కెమికల్స్ రియాక్షన్స్ అకరింగ్ ఇన్ అవర్ బాడీ ఇన్ మెటబాలిజం. సో ఇక్కడ ఈ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. మెటబాలిజం అంటే సమ్ టోటల్ ఆఫ్ ద కెమికల్స్, అంటే మన బాడీలో ఉండే అన్ని కెమికల్స్ రియాక్షన్స్ అకరింగ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ మెటబాలిజం. అంటే మన బాడీలో ఉండే ఈ యొక్క కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ అనేవి రియాక్షన్స్ చేస్తాయి. ఆ రియాక్షన్స్ని మనం ఇక్కడ మెటబాలిజం అనేసి మనం చెప్తున్నాము. ఈ బిట్ అండర్లైన్ చేశాను ఆల్రెడీ, మీరు ఇక్కడ నోట్ మేక్ చేసుకుంటే వాట్ ఈజ్ మెటబాలిజం అని అడగొచ్చు. మెటబాలిజం ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద కెమికల్స్ రియాక్షన్స్ అకరింగ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ కాల్డ్ మెటబాలిజం అనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో నో నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జిబిట్ మెటబాలిజం. అయితే ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే మెటబాలిజం అనేది చేస్తాయి. నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఏం చేయవు, మెటబాలిజం అనేది చేయదనమాట. ఈ బిట్ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో మెటబాలిజం అనేది ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లోనే జరుగుతుంది, నాన్ లివింగ్లో మెటబాలిజం అనేది జరుగుతుంది అనమాట. సో మెటబాలిక్ రియాక్షన్స్ కెన్ బి డెమాన్స్ట్రేట్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ సెల్ ఫ్రీ సిస్టమ్స్. మెటబాలిజం అనేది ఏంటంటే నో నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ ఎగ్జిబిట్ మెటబాలిజం. మెటబాలిక్ రియాక్షన్స్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ సెల్ ఫ్రీ సిస్టమ్. మరి ఇక్కడ మెటబాలిజం అనేది లివింగ్ సెల్స్లో జరుగుతుంది, అది ఇన్సైడ్ ద బాడీ జరుగుతుంది. కానీ కొన్ని మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే కెన్ బి డిమాన్స్ట్రేట్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ సెల్ ఫ్రీ సిస్టమ్స్. మరి కొన్నిసార్లు మనం చూస్తాము మెటబాలిజం అనేది ఎక్కడ జరుగుతుందని చెప్పాను ఇందాక, బాడీ లోపల జరుగుతుందని చెప్పాను. కానీ క్లినికల్ ట్రయల్స్ వైరస్లు డెవలప్ చేయాలంటే ఎక్కడ చేస్తారు, ఇన్విట్రో కండిషన్లో చేస్తారు. అంటే మన బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు, ఆ బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి టెస్ట్ ట్యూబ్లో వాటి కండిషన్స్, వాటి గ్రోత్ మీడియం ఇచ్చి వాటిని డెవలప్ చేస్తారు, లేదా బ్యాక్టీరియాని వైరస్ని గ్రోత్ చేస్తారన్నమాట. సో అవేంటి, ఎక్కడ అది ఇన్సైడ్ ద బాడీ కాదు, అవుట్ సైడ్ ద బాడీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం చేస్తాయంటే అవి ఓన్లీ వాటిని సెల్ ఫ్రీ సిస్టమ్స్ అనేసి చెప్తాము. అవుట్ సైడ్ ద బాడీ అంటే ఇప్పుడు మీరున్నారు, మీ లోపల కొంత బ్లడ్ తీసుకొని వాటిని మనం
డెవలప్ చేయొచ్చు అనమాట. అట్లా సో అదేంటి మీ ఆ బ్లడ్ అనేది ఎక్కడుంది, జనరల్గా ఎక్కడ ఉండాలి, హ్యూమన్ లోపల ఉండాలి. కానీ అది హ్యూమన్ లోపల లేదు, అది ఎక్కడికి వచ్చింది, బయట ఇన్విట్రో కండిషన్లోకి వచ్చింది. సో దాన్ని ఇక్కడ సెల్ ఫ్రీ సిస్టమ్ అనేసి అంటారనమాట. సెల్ ఫ్రీ సిస్టమ్ అంటే గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ సెల్ ఫ్రీ సిస్టమ్ అనేసి మిమ్మల్ని అడగొచ్చు. ఇన్సైడ్ ద బాడీ లేకోకుండా అవుట్ సైడ్ ద బాడీలో సెల్ ఆర్గానిజమ్స్ని డెవలప్ చేస్తే దాన్ని ఇక్కడ సెల్ ఫ్రీ సిస్టమ్స్ అనేది చెప్తారు. ఓకే. అండ్ ఐసోలేటెడ్ మెటబాలిక్ రియాక్షన్స్. ఐసోలేషన్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక టెర్మినల్ వర్డ్. ఐసోలేటెడ్ అంటే ఏంటి, సపరేట్ చేయడము. ఐసోలేషన్ అంటే సపరేట్ చేయడం. ఎక్కడి నుంచి సపరేట్ చేశారు, బాడీ నుంచి సపరేట్ చేశారు. అంటే మీ బ్లడ్ అనేది మీ బాడీలో ఉంటే దాన్ని తీసుకొచ్చి నేను వేరే దాంట్లో వేసాను, అంటే దాన్ని తీసుకొచ్చి పక్క పెట్టాను. ఐసోలేటెడ్ మెటబాలిక్ రియాక్షన్. సో ఇక్కడ ఏంటి, జనరల్గా అలా చెప్పుకోవచ్చు. ఐసోలేషన్ అంటే ఇంకా డిఫరెంట్గా ఐసోలేషన్ అనేది చేయొచ్చు. డిఎన్ఏ ఐసోలేషన్ చేయొచ్చు, అలాగే బ్లడ్ ఉన్న డిఫరెంట్ వాటిని మనం ఇక్కడ ఐసోలేషన్ అనేది మనం చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఐసోలేటెడ్ మెటబాలిక్ రియాక్షన్స్ అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజం ఎక్కడ చేయొచ్చు, అవుట్ సైడ్ ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ ఇన్ నైదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్. సో ఇవన్నీ ఎక్కడ చేస్తాను, టెస్ట్ ట్యూబ్లో చేస్తారని చెప్పాను కదా. అంటే మీ బాడీ నుంచి తీసుకున్న ఏదైతే ఫ్లూయిడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి టెస్ట్ ట్యూబ్లో డెవలప్ చేస్తున్నారు. సో ఇటువంటి కండిషన్ మనం ఇన్ విట్రో కండిషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇన్ విట్రో కండిషన్. అలాగే ఇన్ వైవో కండిషన్ కూడా ఉంటుంది. ఇన్ వైవో కండిషన్ అంటే ఏదైతే బాడీ లోపలే ఉంటుంది, బట్ ఏంటంటే ఇంకొక ఆర్గానిజం ద్వారా వస్తుందన్నమాట. అంటే క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. క్లినికల్ ట్రయల్స్ చేసినప్పుడు దాన్ని ఇన్ వైవో కండిషన్ అంటారు. కానీ ఇక్కడ ఏదైతే మన బాడీ నుంచి ఈ యొక్క ఫ్లూయిడ్స్ తీసుకొని అవుట్ సైడ్ ద బాడీ డెవలప్ చేస్తే దాన్ని ఇన్ విట్రో కండిషన్ అనేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఇన్ వైవో, ఇన్ విట్రో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు సైంటిఫిక్ వర్డ్స్, టెర్మినాలజీ వర్డ్. వైల్ మెటబాలిజం ఈజ్ ఏ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ వితౌట్ ఎగ్జంప్షన్. సో మెటబాలిజం అనేది ఎక్కడ జరుగుతుంది, డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. మెటబాలిజం ఏం ఫీచర్ అంటే డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో ఇక్కడ డిఫైన్గా ఉంటుంది. సో వితౌట్ ఎగ్జంప్షన్. సో ఐసోలేటెడ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఇన్ విట్రో ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ బట్ ష్యూర్లీ లివింగ్ రియాక్షన్స్. సో ఇక్కడ ఐసోలేషన్ చేసే, మెటబాలిక్ రియాక్షన్ చేసే అన్నీ ఏంటంటే ఇన్విట్రో కండిషన్లో, అంటే టెస్ట్ ట్యూబ్లో డెవలప్ చేస్తారు. ఇవన్నీ అంటే నాట్ లివింగ్ థింగ్స్. అవి ఏంటి, అవి నివసించకపోయినా, అంటే అవి బ్రతకపోయినా, లివింగ్ థింగ్స్ కాకపోయినా అదేం చేస్తుంది, షూర్ లివింగ్ రియాక్షన్స్ అనేది చేయగలుగుతాయి. ఓకేనా. సో అవి ఏంటి అంటే అది లివింగ్ స్టేజ్లో ఉండకపోయినా సరే అది ఏం చేస్తుంది, లివింగ్ రియాక్షన్స్ అనేవి చేస్తాయి. హెన్స్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. సో ఇదే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ బిట్ అడగడానికి సెల్యులర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. సో ఈ విధంగా సెల్యులర్ ఆర్గనైజేషన్ అంటే సెల్యులార్ అంటే గుర్తుపెట్టుకోండి, సెల్యులార్ అంటే ఇది ఒక సైంటిఫిక్ వర్డ్. సెల్యులార్ అంటే సెల్ లోపల ఉన్న ఏదైతే ఇంటర్నల్గా ప్రజెంట్ అయిన ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ సెల్యులార్ అంటాము. గుర్తుపెట్టుకోండి, సెల్ లోపల ఉన్న ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెల్ తీసుకుంటే సెల్లో గాల్జీ కాంప్లెక్స్, అలాగే మైటోకాండ్రియా, ఇంకా రైబోజోమ్స్ ఇవన్నీ ప్రజెంట్ అవుతాయి. సో వీటిని మనం ఇక్కడ సెల్యులార్ ఆర్గనల్స్ అంటాం అనమాట. అంటే సెల్యులార్ అంటే సెల్ లోపల ఉన్న ప్రజెంట్ అయిన ఏదైతే ఉన్నాయో వాటిని మనం సెల్యులార్ అంటాము. సెల్యులార్ ఆర్గనైజేషన్ అంటే ఈ సెల్స్ అనేవి ప్రాపర్గా అరేంజ్ అయ్యా లేదా, అంటే ఇప్పుడు మీ సెల్ లోపల అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. అంటే సెల్ లోపల ఏముంటాయి, న్యూక్లియస్ ఉంటుంది, అలాగే రైబోజోమ్స్ ఉంటాయి, అలాగే ఇంకా మైటోకాండ్రియా ఉంటుంది, గాల్జీ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సెల్యులర్ ఆర్గనైజేషన్ కరెక్ట్గా ఉందా, ఆ బాడీలో ఉందా లేదా, డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫీచర్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. ఇవే మనకి ఈ యొక్క లైఫ్ ఫార్మ్స్ యొక్క మీనింగ్ అనమాట. అంటే అన్ని ఆర్గాన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే లైఫ్ ఫార్మ్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇది యొక్క సెకండ్ చాప్టరు. సో సెకండ్ వీడియో యొక్క లెసన్ ఇది. సో ఇది సెకండ్ చాప్టర్ అనమాట. ఓకే. సో కొంచెం డెప్త్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. సో మీకు పర్ఫెక్ట్గా ప్రతి వాడికి టెర్మినాలజీకి ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఆర్కేఎం డిజిటల్ ఫర్ లైఫ్ సైన్సెస్ నుండి ఆన్లైన్ కోచింగ్ జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు తెలుగు మీడియం నుంచి వచ్చినా సరే, ఇంగ్లీష్ మీడియం ఉన్నా సరే ప్రతి వాడికి తెలుగులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందుకోసం సంప్రదించండి. ఈ యొక్క నెంబర్కి 7793913798కి మీరు కాల్ చేసి ఈ యొక్క ఫీజు డీటెయిల్స్, అలాగే క్లాస్ స్టార్ట్ గురించి, అలాగే ఏ టైమింగ్స్లో క్లాస్ స్టార్ట్ అవుతాయి వాటన్నిటి గురించి తెలుసుకోవచ్చు. ఎక్కువగా నార్త్ ఇండియన్స్కి ఎందుకు ఈ యొక్క నీట్ అనేది వస్తుందంటే వాళ్ళకి తెలుగు మీడియం, అంటే వాళ్ళకి హిందీ మీడియంలో పేపర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటి ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ నుంచి హిందీ చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది. మనకేంటంటే తెలుగు మీడియం నుంచి వస్తాం కాబట్టి మనకి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది ఒక నీట్ బయాలజీ లెక్చర్ 2 వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. అండ్
కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. 1 బై 1 లెక్చర్స్ వస్తూ ఉంటాయి. సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంటిన్యూగా వస్తాయి. లేదు జస్ట్ చూస్తానంటే నో ప్రాబ్లం, ఆల్వేస్ వెల్కమ్. కానీ వన్ థింగ్, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అప్పుడు మాత్రమే నేను సాటిస్ఫై అవుతాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, అందరికీ మంచిగా ఇవ్వాలనేదే నా ఉద్దేశం. కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ యొక్క వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.